జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అటు పార్టీ పెద్దలు ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి మున్సిపల్ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. 30 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యాయి. గెలుపు గుర్రాలను దించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టగా ఆశావాహులు మాత్రం టెన్షన్ లో మునిగిపోయారు. కొన్ని నెలలుగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఓటర్లను మచ్చిక చేసుకున్న నేతలకు రిజర్వేషన్ల మార్పు పెద్ద షాక్ ఇచ్చింది. తాము అనుకున్న వార్డు రిజర్వ్ కాకపోవడంతో ఇప్పుడు ఏ వార్డుకు వెళ్లాలి, ఎక్కడ పోటీ చేయాలి అని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అటు ఓటర్లు కూడా ఈసారి గట్టిగానే ఉన్నారు. స్థానికంగా ఉండి అందుబాటులో ఉండే నాయకులకే ఓటేస్తామని, పారాషూట్ అభ్యర్థులకు కాలనీల్లో చోటు లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్ కు కేటాయించడంతో బీసీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 4 స్థానాల్లో బీసీ జనరల్ రిజర్వేషన్ రాగా మరో 3 స్థానాల్లో బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చాయి. మొత్తం 7 వార్డుల్లో బీసీలు పోటీలో ఉండగా మరో 4 జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా 11 వార్డుల్లో బీసీలు పోటీ చేసే అవకాశం ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవి కోసం గట్టి పోటీ నెలకొంది.